అడ్డంగా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ టాలెంట్. గతంలో ఎన్నో సందర్భాలలో కూడా మనం వైరుధ్యం ఒకటి చెప్పి ఒకటి చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్. ఎందుకంటే తల దాకా వచ్చేదాకా తెలియదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి అంటారు, అధికారం పోగుడుతోటే అది విధ్వంసం. తెలంగాణ బీజేపీ వాళ్ళు టీట్ ఏం చేశారంటే ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ టాలెంట్. హెచ్సియు ఇష్యూలో గులాబీ పార్టీపై టీబీజేపీ సటారికల్ ట్వీట్. ఏం చేసినా ఇట్టే దొరికిపోవడం బీఆర్ఎస్ పార్టీ టాలెంట్ అని తెలంగాణ బీజేపీ సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేసింది. హెచ్సియు భూములలో పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతం కోసం నెత్తి నోరు ముట్టుకున్నాం అని 2 రోజుల క్రితం వరకు మొసలి కన్నీరు కార్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి పచ్చని పంటలకు అవసరమయ్యే సాగు కాలువలను ధ్వంసం చేసింది. వాహనాల పార్కింగ్ కోసం వాగులు వంకలు పూడ్చివేసింది. ఇది గులాబీ పార్టీ అసలు స్వరూపం. వన్యప్రాణులపై గుండె కరిగింది అని దొంగ నాటకాలు చేసిన బీఆర్ఎస్ ఈరోజు రైతన్నలపై కటువుగా మారింది అని ఆరోపించింది. వాస్తవానికి 1300 నుంచి 1400 ఎకరాల ల్యాండు మొత్తం సాఫ్ చేస్తూ ఉన్నారు. రేపు రైతులందరూ కొట్టకద వస్తారు, నా భూమి ఏది, నా గెట్టేది, నాది ఇక్కడ, నాది అక్కడ. వీళ్ళు చేసుకొని పోతారు. ఇక్కడ పార్టీ మీటింగ్లు చేసుకుంటారు, ఎవరి జాగాలో వాళ్ళు పడతారు. కాకపోతే ఇక ఆ తర్వాత రైతులు కొట్టుకోవాలి. అవి తెగవు కావు పీకవు. ఎందుకు వచ్చిండ్రా నా లొల్లి నాయన? మీకు వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ లేకుండేనా? ఇంత భారీ బహిరంగ సభ చేసి ఏం పీకుదామని ఏమంత ఎత్తిపోతాను మీకు అని. పోనీ నిజంగా 25 సంవత్సరాలు పూర్తి అని అంటే అది కూడా కాదు. 10 సంవత్సరాలు కాకముందుకే 10 సంవత్సరాల ఏదో దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి అట్లా ఒక 400-500 కోట్లు ఖర్చు చేసిర్రు. ఇప్పుడు పార్టీ ఫండు ఇప్పుడు ఒక 200 కోట్లైనా ఖర్చు పెడతారు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టాలి, పెట్టుబడి లెక్క పెట్టాలి. రాజకీయాలల్లో పెట్టిన పెట్టుబడి డబ్బులకు 100 లీటర్ 200 నోట్లు దొబ్బుకోవాలి రేపు అధికారం వచ్చిన తర్వాత. మొత్తం కార్పొరేట్ మాఫియా. టీఆర్ఎస్ అంటే కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ అంటే బీఆర్ఎస్. ఇదేనా మీరు రాజకీయం చేయాల్సింది? ఏదో ఎలక్షన్ టైంలో మీరు రాజకీయ పార్టీగా పెట్టుకుంటే వాళ్ళు లెక్క, కానీ 10 లక్షల మందితో ఏ మీటింగా? నిజంగా చెప్పండి, మీకు డబ్బు లేకుండా ఎవడన్నా ఇవాళ రేపు మీటింగ్ కష్టం ఉన్నా ఎవడన్నా బిర్యానో ఇవ్వకుండా ఎవడన్నా వస్తాడా? పోనీ అది ఉద్యమం అనుకుంటానులా. తెలంగాణ ఉద్యమం అంటే ఏదో వచ్చిందో అప్పటికి అందరికి అవసరం కాబట్టి. ఇప్పుడు ఎందుకు వస్తారు రేపు నీ మీటింగ్కి? నువ్వు తెలంగాణ ఏమన్నా టీఆర్ఎస్ చేసినావా? బీఆర్ఎస్ ఎత్తివి. బీఆర్ఎస్లో టీఆర్ఎస్ ఉన్నదా? నువ్వు బీహార్ని వెళ్తానో, మహారాష్ట్రని వెళ్తానో, ఢిల్లీని వెళ్తానో అని కాదు కదా వాళ్ళు రాది. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్? తెలంగాణ వాళ్ళకు, నీ కుటుంబానికి ఇంట్రెస్టు. ఎందుకు ఇదంతా అనవసరంగా రైతులతో లొల్లి? ఎస్ఆర్ఎస్పి కాలువలో కూడా గూడగొట్టుడు. రేపు ఎంత లొల్లిలు కావాలి తెలంగాణలో? 1400 ఎకరాలు అవసరమా నీకు?